హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో పుష్ప 2 యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు మనకి మంచి ఎంటర్టైన్ చేసినాయి. అలాగే పుష్ప 2 అంటే సినిమా పరంగా చూసుకుంటే కరెక్ట్ చెప్పాలంటే సినిమాలో పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అని ఏం లేదు. పుష్ప 2 ఉన్నంత మంచి సూపర్ క్రేజీ సినిమా అయితే కాదు, కానీ బట్ ఓవరాల్గా మన అల్లు అర్జున్ యాక్టింగ్ ఎరగదీసేశాడు. దాంతో ఆ యాక్టింగ్కి ప్లస్ పుష్ప 1 మీద ఉన్న క్రేజీకి పుష్ప 2 కొంచెం కలెక్షన్ల పరంగా భారీ టార్గెట్ని సెట్ చేసింది. యాక్చువల్గా భారీ టార్గెట్లని రీచ్ అయింది కూడా. సో అంటే ఈ మధ్యన జరిగిన పరిణామాలు ఏదైతే అల్లు అర్జున్ అరెస్టు ఇవన్నీ జరిగినాయో దాని తర్వాత అనుకోకుండా అల్లు అర్జున్కి సడన్గా ఒక వరల్డ్ వైడ్ క్రేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే జరిగింది పాజిటివా నెగిటివా అది ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే జనాలందరికీ ఒక క్యూరియాసిటీ అనేది వచ్చింది. అసలు ఏంటి ఏది జరిగింది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అసలు ఎవరు ఈయనెవరు అని తెలియని వాళ్ళకు కూడా అల్లు అర్జున్ అంట కదా అనే టాపిక్ వలన ఓహో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందా అని వెళ్ళి చూడడం మొదలు పెడితే దానివల్ల కలెక్షన్స్ భారీగా పెరిగిపోయినాయి. సో అబ్రాడ్లో కూడా దీనికి మంచి కలెక్షన్సే వచ్చినాయి, ప్లస్ నార్త్ సైడ్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే బాగా నార్త్ సైడ్ కలెక్షన్స్ దాదాపు 750 crores దాటినాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆబ్వియస్లీ అల్లు అర్జున్ క్రియేట్ అయిపోయింది ఆ ప్రెస్ మీట్ తర్వాత. దానివల్ల కొంచెం అంటే మరి అంత పెద్ద ఇదిగా దెబ్బేం పడలేదులే, కానీ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. బట్ ఏదేమైనా ఓవరాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మాత్రం 1.5 కోటి దాకా వచ్చింది కలెక్షను. ప్లస్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే దగ్గర 1770 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందని చెప్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ పెద్ద బ్లాక్ బాస్టర్స్ కల్కి కానీ అలాంటి సినిమాలని దాదాపు క్రాస్ చేసేసింది. ఇంకా బాహుబలి రికార్డ్స్ని కూడా ఆబ్వియస్లీ క్రాస్ చేసిందని అనుకుంటున్నారు. సో ఇంకా కరెక్ట్ ఫిగర్స్ అనేవి బయటకు వస్తే మనకి తెలుస్తుంది. అంటే బాహుబలి రికార్డ్స్ని కూడా క్రాస్ చేసిందా చేయలేదా, RRR రికార్డ్స్ని అయితే క్రాస్ చేసిందని అంటున్నారు మీడియా సర్కిల్స్లో. బట్ దాదాపు దీని పర్ డే వచ్చేసి రోజు చూసుకుంటే 30 కోట్లు దగ్గర 30 కోట్ల కలెక్షన్ వరల్డ్ వైడ్ పర్ డే ఈ సినిమాకి వస్తుందని చెప్తున్నారు. సో అంటే అట్లా చూసుకుంటే ఆల్రెడీ 25 days అయిపోయింది కాబట్టి దగ్గర 1500-1600 కోట్లు వచ్చినట్టే. ఇవి మన మీడియా సర్కిల్స్ ద్వారా వస్తున్నటువంటి ఫిగర్లు. సో ప్రజెంట్ మొన్న వరకు అయితే 1500 కోట్లు క్రాస్ అయిందని చెప్పి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే 1700 to 1800 crores క్రాస్ అయిందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు ఆడడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఈ మధ్యన సినిమాలు చూసుకుంటే మ్యాక్సిమం అంటే 1 week 10 daysలోనే లేచిపోతున్నాయి. సో ఈ సినిమా చాలా రోజులు ఆడింది, అది మాత్రం గ్రేట్. చాలా రోజులు ఆడింది, ఇంకా పర్ఫెక్ట్గా ఆడుతుంది, మంచి కలెక్షన్స్తో ఆడుతుంది. సో లెట్స్ సీ ఫైనల్ ఫిగర్స్ ఇది ఎలా ఉండబోతుంది అనేది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఇది పబ్లిక్ ప్రెస్ మీట్ కాకపోవచ్చు, అది మీడియా చిట్చాట్లో జనరల్గా మాట్లాడుతూ అసలు చాలా పర్ఫెక్ట్గా మంచిగా మాట్లాడారు. అంటే కర్ర ఎరగలేదు పాము చావలేదు లాగా ఎవరికి సపోర్ట్ చేయలేదు. అంటే అటు అల్లు అర్జున్ చేసింది తప్పు కాదు అని చెప్పలేదు, తప్పు అని చెప్పలేదు, అలాగని చెప్పేసి ఎవరిని కూడా తప్పు పట్టలేదు. అక్కడ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మాట్లాడాడు. ఆయన ఏది మాట్లాడినా చాలా జెన్యున్గా పర్ఫెక్ట్గా జెంటిల్మెన్ లాగా మాట్లాడాడు. అది మాత్రం చాలా గ్రేట్. అంటే మెయిన్గా ఆయన ఫోకస్ చేసింది ఏంటి అంటే ఇష్యూ జరిగింది, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ జరగగానే అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ టీం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి ఉంటే బాగుండేది, నేనైతే అలా వెళ్ళేవాడిని అన్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు ఇట్ హ్యాపెండ్, ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక్కసారి నెక్స్ట్ డే చాలామంది చెప్పేది కూడా అదే, నెక్స్ట్ డే వెళ్ళింటే బాగుండేది అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్నే హైలైట్ చేసి చెప్పారు. సో నెక్స్ట్ డే వెళ్ళింటే బాగుండేది, వెళ్ళేసి డబ్బులు ఇవ్వడము, డబ్బులు అనేది మ్యాటర్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రాణం పోయింది, ఆ ప్రాణం మళ్ళీ తిరిగి తీసుకురాలేం. సో మనీ కెనాట్ బ్రింగ్ ఎనీథింగ్. అట్లీస్ట్ ఆ భరోసా అనేది ఇచ్చి ఉంటే అరే అల్లు అర్జున్ వాళ్ళ కోసం నిలబడ్డాడు అనేది క్రియేట్ అయ్యేది అని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి చేసిన దాన్ని కూడా ఆయన పాజిటివ్గానే చెప్పారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరు మర్చిపోయినంత మాత్రాన తీసుకెళ్ళి ఒక మనిషిని లోపటేసే అంత
అంత కుచిత స్వభావం ఉన్న మనుషులు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఈ సీఎం టు ద స్టేట్, ఒక పర్సన్కి ఇద్దరికి జూబ్లీహిల్స్కి సీఎం కాదు కదా, హోల్ తెలంగాణకి సీఎం. అంటే ఆయనకి చూసుకోవడానికి బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లంలో ఇదొక ప్రాబ్లం అంతే తప్ప దీని మీదనే ఆయన పొద్దున్నే లేచి 6ంటికి ఆఫీస్కి వచ్చి కూర్చొని ఆ ఫైల్స్ పట్టరండ్రా ఏం సంగతి ఏమైంది అనేంత టైము తిరిగా ఓపిక వాళ్ళకు ఉండదు. సో సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే చేయకపోతే చేయలేదంటారు, చేస్తే చేసామంటారు. సో అటు పోయిన ప్రాబ్లమే, ఇటు పోయిన ప్రాబ్లమే. కాబట్టి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి చాలా మంచిగానే మాట్లాడారు. ఆయన చేసింది కరెక్టే అనే చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఎవరి వైపు కరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, జెన్యూన్గా సబ్జెక్ట్ గురించి కరెక్ట్గా మాట్లాడారు. ఓకే, లెట్స్ సీ అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.